మీకు తెలుసా పెట్రోల్ డీజిల్ ఇంజన్ల ద్వారా సుమారు 80% శక్తి వృధా అవుతోందని. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20 నుండి 25% వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 75 నుండి 80% ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇంజన్లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృధా అవుతూ ఉంటుంది. విద్యుత్ బ్యాటరీలు కాలుష్యకారక పొగలు కక్కవు, కానీ వీటి బ్యాటరీల తయారీకి 3 దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతో పాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకు కావాలి. విద్యుత్తో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటం, పూర్తి స్థాయిలో రీఛార్జ్ నెట్వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ విద్యుత్తుల కంటే మెరుగైన చౌకైన సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రోజన్ లభ్యత భూమండలం మీద అనంతం. 1 లీటర్ మంచినీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్ ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు పెట్రోల్ ప్లస్ విద్యుత్ ప్రియాస్ ను తయారు చేసిన రికార్డ్ టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనం మిరాయి కూడా టయోటా సృష్టి. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్ వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తామని టయోటా చైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టిని హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్ వాహనాల వల్ల ఉపాధి కోల్పోతారని ఆందోళన చెందుతున్న కోట్లాది మంది టెక్నీషియన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుస్థితి రానివ్వదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోల్ డీజిల్ మాదిరిగా హైడ్రోజన్ ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణమైన విపరీతమైన వేడి ఉన్న వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కులు లాంటివి దూర ప్రాంతాలకు నిరాటకంగా ప్రయాణించవచ్చు. సౌర పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే పర్యావరణ కాలుష్యము గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూపాతాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పనికొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటోటైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడడం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయోగాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనం పైనే నడుస్తాయి. అయితే ప్రస్తుతానికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందని, ఆ వెంటనే విస్తృత వినియోగము పెరుగుతుందని హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యూయల్ సేల్ అమ్మకాలు 30% వరకు పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికి రూపాయలు 1.8 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూపాయలు 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్ తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోల్ బంకుల మాదిరిగానే హైడ్రోజన్ బంకులు లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్ లోకి ప్రవేశిస్తుండడం గమనార్హం. టయోటాతో పాటు దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా.